అంతే అంతే ఎందుకలేదు నాలుగు తెగబడుతున్నట్టు అది నారాయణుడా నారాయణ కూడా సాడవా సీరుస్తానా సీర దింపుతానా సాలు సీర దింపుతానా ఆరోగ్య సీర అక్క కుట్టుకుంటా అంటాడా ఎట్లా సింపుల్ అవ్వు సింపుల్ అదే సింపుల్ కొద్దిగా వినే కదా కొనబోయేది నిజంగా సింపుతాను మరి అయ్యో ఇక సీరే తిని విసక్క సీర 2 ఒక్కలు అయింది ఎంత బాగుందో కట్టుకున్నావు పరకాల పైసలు ఇచ్చినా అదే ఇచ్చినా అయ్యయ్యో నా తలనొప్పి నేను సేతు నా నెప్పు నొప్పి గిట్టయింది నాకు అది ఓ పైపోయింది వాళ్ళు నా వనమాసం చూడు అయ్యయ్యో నా డాక్టరా డాక్టర్ ఎవరు శివ శివ ఇంగ్లీష్ పని చేస్తానా అయ్యయ్యో నా తలనొప్పి బతకలేదు అరికాలన సురుకు అంటే నెత్తులకు పోటీలు అవ్వ అరికాలన సురుకు అంటే నెత్తులకేమో పోటీలే నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కట్టదాట నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కట్టదాట 60 మందికి రోగం వస్తే 20 మంది బతరాట 60 మందికి రోగం 20 మంది బతరాట రాని వాడుగా ఎవరు రాని బాలంటే మీ చిన్న చిన్న లేడు మీ పెద్ద లేరు మీ అన్న లేరు మీ తమ్ముడు లేరు ఎవరావు మరి మొగడు మొగన్ని వారి కూడా వస్తావా ఓ నీకు వరకు రా మొగన్ని వారి చేసుకున్న పిల్ల అంటే 190 ఏళ్ళు పడుతున్నట ఇక ఆయన 10 కలిపి భర్త అయితే ఇక కచ్చరగాడి మీద అనుకున్నాడే నా పిల్లకి ఎలాంటి లోటు లేదు మరి భార్య లేకున్నా మరవన్న తల్లి కడపలో పుట్టిన కన్నపిల్ల కన్న మిండి కదా అత్తాను మరి అందుకే అంటదమ్మా కన్నుడు కరువుజయంగా కున్నుడు కోసుకోగా సర్కారు దోసుకోగా మరి పిల్లలకి ఎవరమ్మా సమయాన కచ్చర బంధు పెట్టి ఆ నందివర్ధన మహారాజు ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ ఇల్లు అంతా ఆగమాగా ఉంది ఇక అయ్యో అయింది అయ్యో కొడుక అయింది అప్పాలైంది మూగుడు ఇక రామకో దండ ఇల్లంతా దొంగతనం చేయగలరా దొంగతనం చేస్తే ఉరక రావాలి ఉరుకుతానికి దెబ్బలు కూడటం వచ్చిందనుకో దురక రావాలి దెబ్బలు దొరికినాక అట్టే ఉరుకుతా అంటే దెబ్బలు దొరికేది బొంక రావాలి కావాలి ఆయన అయితే వచ్చిండు ఆయన వేషం రావాలంటే ఎట్ట కావాలి హరిబంతి నేను అవ్వను రో కొడుకో అవ్వను రో మీ అవ్వ వచ్చింది కొడుకో హరిబంతి ఎలాంటి దాన్ని కాదు కొడుకో నేను ఇట్లాంటి దాన్ని కాదు కొడుకో సంసారం నా కొడుకు సంసారం కావు దేశానికి వెళ్ళి మంచిగా లేదా నా కట్టం నీకు అర్థమైంది అక్క బామా యువరాజకంత హరిబంతి మీ అయ్యత్త నన్ను కొడుకో నేను పతిపతను కొడుకో ఎడబడిపోయింది ప్రతిపతను నేనే నీ బాధ్యత కొడుక పువ్వంతి నాయన కాదురా ఇంకేం కాదురా కొడుక కవిస్తావు నేనే వచ్చినా
ఎప్పుడొచ్చారు మావా మావంటేందమ్మా వాళ్ళ కొడుకులకు గట్ట అయినాక నేను ఈయన ఏమవుతారులా ఎవరైనా సాగు లేదా బయట వెళ్ళలేకు మహిళ సంఘం అంటే కాదు మహిళ సంఘం తనకు లేతట్టున్నానా లేచి మళ్ళీ వండి పెడతట్టున్నానా చేసిర్రా అయింత ఉట్టి ఎక్క లేకింత పడుతుంది అయ్యా ఏందా చెప్పు దానికి లేకి చూడు అట్లా అయింది ఒక్క బాబు భద్రంగా ఇచ్చే సీరే ఆయన బాబు తెల్లారదాకా ఎంత తెల్లాడుతుందో సీరే తిరిగింది ఉన్నది మళ్ళా తిరిగింది నీ కొడుకులకు పెళ్ళన్నా నీకు పెళ్ళన్నా సాధారణ గాడి కొడుకులు ఎందుకు చేసుకోవాలరా పెళ్ళాలా మందికి ఎందుకు అబ్బాయి చెప్పాలరా బాడకావు చెప్పురా 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 కలవరి కావచ్చు చెప్పండి కలవరియాక నేనే నువ్వే కానీ నీ కొడుకులకు పెళ్ళన్నా నీకు పెళ్ళన్నా అంటాను మరొక మాట ఏందమ్మా నీ కొడుకులు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి అవ్వ అన్నం పెట్టమంటే నమ్మి నేను వంటశాల పోగానే ఇంటి ముందర గురికి వచ్చి డిబెళ్ళు తలుపులు పెట్టిరు తలుపులు పెట్టి గొల్లెం పెట్టి దానికి ఒక గంటేసి దిగేసి ఇంట గురికి వచ్చి మాయ ముసలోడే మాయను ఎందుకు పెళ్లి చేసుకున్నామే మేము ఈడుకున్నామే ఈడు నాయుడు ఒక్కటే అని చీర ఒకటి బట్టి కొంగోడు బట్టి ఆగమాగం చేస్తా అంటే నీ బాంచనయ్యా కట్టాడు అని బిడ్డలా నీ కాని బిడ్డ అని ఇద్దరు కాళ్ళు వినబడ్డా అడుగు లోకండి అడుగు నీ కాలు అయినా పడితే మా అత్త ఏం చేస్తాడే వాళ్ళు లెక్కేస్తే అన్నారు ఈ కూడా ఎంత అని చీరోడు బట్టి రైకుడు బట్టి అమ్మలేని పిల్ల మీద అపరిందమాపుతావా ఏమిటి ఆడుతున్నా అవరెండు పిల్ల మీద అపరిందమాపుతావా బిడ్డ బిడ్డ కొట్టి నిలగద్దల పాలు చేస్తా కొడుకులు నీకు ముక్కులారిలో అన్నావు కొడుకులు ముగ్గులు ఆడినట్టు కదా నాకు గవాయి ఉన్నదా అదే చూపి ఉన్నదా నా కొడుకులు కట్టాడు కాదు కసడు కాదు ఇప్పుడున్న కానీ ఒక్కోసారి అలా అంటే మా మాట గవాయి ఉన్నదా చూపిస్తుంది అంటావు అవును చూపిడు గవాయి ఏం చెప్తావు ఒకవేళ గవాయి చూపెడితే ఇంటి ముగ్గులు ఆడి గవాయి చూపెడితే కుతమని కానీ నా కొడుకులు అయితే నా తప్పు అవుతుంది గవాయి లేకపోతే వింత వింత కూర్చు వీర కదల పాలు కర్రకర పోయి గవాయి లేకపోతే కర్రకర పోయి లేకపోతేనే అంటే కూర్చోబెట్టి కూడ తెచ్చి నోటబెట్టి కోసినాక సరే ఉంటే సంపుతా వాళ్ళని నారు లోకం విన్నరా నిజమేరా వాళ్ళు చంపుతారన్నావు కదా ఆనవాళ్ళు చూసేది ఉంటే చంపుతారన్నావు చేతుల ఏం మొగడై ఇదిగో చిక్కినాడు రామ 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 కడకడ గొంతులు పోతున్నావు ఈ ఉంగరం వాళ్ళ చేతికున్న ఉంగరం నా చేతికి ఎట్ట వచ్చింది ఇగో ఈ ఉంగరం పట్టుకొని ఇంట్లో పోయి పెత్తాడు తెచ్చి ఈ చెట్టు కట్టేసి కూదిచ్చి కొట్టుగా కూదిచ్చేదిరా చేతిలో పెట్టి నందివర్తన మారదు అనుకున్నాడు మా హిమవతి దేవి 5 ఏళ్ల పిల్లలు నాడు వాళ్ళకు కౌసాలి వాడల్లా ముద్దుడుగురాలు ఏడ్చి ఏలుకు పెట్టినమమ్మ కొడకారి బంతి కప్పు బంతి అవలేకుండా నా పిల్లలు బతకాలి నా పిల్లలు పేరుకు రావాలని నేను కడుపుకు తోని కన్న పిల్లలు లెక్క రాదు కొడకప్పు మంతి రాజా అన్నకు బుద్ధి లేకున్నా పెద్దోనికి బుద్ధి లేదా పెద్దోనికి బుద్ధి లేకున్నా చిన్నకి బుద్ధి లేదా కొడుకులు మళ్ళా పెళ్లి చేసుకుని మారబారి నాకు రా మరవన్న తల్లి మీకన్నా
తల్లి కడుపులకు కాలదాపి కాలాపకర్మలైన మీరు ఎంత పని ఎదినారు నా పిల్లలు ఎంత పని ఎదినారు నా పిల్లలు కొడక హరివంతి మహారాజా కొడక భూవంతి మహారాజా ఇక వాళ్ళు భూమి మీద ఉండదు వాళ్ళు ఎందుకు ఎడవాలి వీళ్ళు ఎందుకు ఎడవాలి లోకం తిట్టాలి నీకు పిల్లలు ఎందుకు ఉండాలి నమ్మదంతి ఊరు కాదమ్మా గవ్వ చూసిన వాళ్ళ ప్రాణం నేను తీస్తానే వాళ్ళ ప్రాణం నేను తీస్తానే వద్దు పంచరాదు అమ్మ అంతే కన్న పిల్లలు కడుపుతాను కన్న పిల్లలు చంపుకుంటారు సరే అయితే సంపత్తి పెళ్ళ మీద బేగున్నట్టేనా పెళ్ళ మీద బేగున్నట్టే గుంజడానికి ఏమన్నా ఒక్కొక్కరు పెళ్ళ మీద గిట్ల కట్ట అన్నారంటే ఎగురాములకు వచ్చింది ఇల్లములకు వచ్చింది పానం పోతే ఉప్పుతారు ఇద్దరు వేసిన పిల్లలు చేసుకున్నావు నీ కొడుకుల సంపద వాళ్ళ సంపద వాళ్ళ ప్రాణం పోకుంటూ వాళ్ళ రక్తం మన పడద్దు ఆడ ఓదద్ది గోధుమలు పిడికలు పోయి పిడికలు 4 సీకులు పెట్టు ఎర్ర కాలినాక వాళ్ళు వచ్చినాక 4 సీకులు తీసి 4 కళ్ళలో ఉమ్మాలి కొడితే ఆ వేడున్న సీకులు కొత్త గుడ్లు అవసిపోయి అలా పాపలు అవసిపోతాయి గుడ్డోళ్ళు అవుతారు గుడ్డోళ్ళు కాగానే ఏ రాత్రి ఏ పవర్ తీసుకుపోయి ఆ చెట్లలో పడగొడితే అబ్బాయిలు పడతారు చెర్ర పడతారు పాము చేరుకుంటే సత్తారు పీడ పడతారు కొడుకుతుంది ఎదురు ఎగురం ట్రైనింగ్ గారికి ఇట్లా ట్రైనింగ్ నేర్చుకో ట్రైనింగ్ గారిని భార్య మాట పట్టుకున్నాడు నిజమే అనుకున్నాడు ఆ కన్న తల్లి 4 ఇనుప సీకులు పట్టుకొచ్చాడు ఇంటి ముందు మాత్రం అనగా ఊరం తవ్వి ఆ ఊరం నిండా మరి అప్పిడికి కొనెలు పోసాడు మరి అగ్గేసినప్పుడు 4 సీకులు పెట్టిండే ఇనుప సీకుల టంపి పెట్టిండు ఇక టంపి అంటే పెట్టినప్పుడు టంపి అంటే ఉంటుంది 4 సీకులు ఎర్రగా కాలుతున్నాయమ్మా మరి రాఘవ రామచంద్రయ్య కన్న తండ్రి ఇంటి ముందు కూర్చున్నాడే పడికి పోయిన పిల్లలు హరివంతి భూవంతి బిడ్డ పుష్పరాణి పిల్లలైనా వాళ్ళ పడికిపోయిన పిల్లలైనా పిల్లదారే అయ్యో పడిపోయిన పిల్లలైనా అన్నయ్య హరివంతి గాన్న భూవంతి తెల్ల పుష్పారాణి వాళ్ళు పడిపోయిన పిల్లలైనా ముగ్గురు పిల్లగాళ్ళు దవా 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 ఇంటికి అద్దన్నాడు మరి కింద ఆడవిల్ల ఉత్తరణ దేవి ఆడది కళ్ళ చూసుకుంటా సంబరపడుతుంది ఆడనే వా అన్నారి మంత్రి రాజా వా అన్న భూమంతి రాజా ఇలా మీ తొడపాడ ఇంటికి రాను నాకు ఆకలైతే లేదు ఇంటికి పోయి మీరు అన్నందిని రావంగా పడికి పాడి వాంగేంట వేడుక బొమ్మన్నది అన్నతో ఉండి పాడగా తెల్ల ఇంటికి పోయిన పిల్లల కరమ ఎట్లా ఉండునావా ఆడవిల్ల పుష్పరాణి దేవి ఆడకాడ ఆగింది మరి అన్నకు బందిరాజు అన్నారే బందిరాజు ఇద్దరు తమ్ముడు ఇంటికి వస్తాడు చెల్లి ఆడగా ఉన్న పిల్లగల కరం ఎట్లా ఉండును పిల్లల చెల్లి ఆడగాడ ఉంచిందే పిల్లలు వాళ్ళు ఇల్లు దారి
మాత్రం 5 నాడు మేము ఉంగరాలు చేసి ఎలుగు దొరికింది. ఉంగరం చూపెట్టిన చిన్నోడు అంటే ఇదిగో ఆయన ఉంగరం చూపెట్టి ఎవరవ్వా చిన్నోడు ఉంగరం చూపెట్టినప్పుడు వారి పెద్దోడు హరిమంతి రాజా తమ్ముడు ఉంగరం చూపెట్టాడు. తమ్ము దగ్గర ఉంగరం ఉన్నాయి. పెద్దోడు ఉంగరం ఏదరా ఇదిగో నాన్న లేదు కాదురా చిన్న బాలగొడి చేసి ఉంగురం గుంజుకున్న పిల్లగాడు చూడలేదు. అప్పటి వరకు కూడా ఏళ్ళకు ఉంగురం లేదని చూసుకోలేదు. చిన్న బాలగొడి చిన్నమ్మ గుంజుకున్నా అంటున్నా ఆ పిల్లగాడు అనుకున్నాడే నాన్న బడికాడ ఆడుకోని ఎక్కడ పోయిందో నాన్న వేరే వీళ్ళ ఊళ్ళే పెంచలపాట అయితే ఉంగరం పోయింది అన్న కొడుకులారా నేను చెట్ల కొరకు పెళ్లి చేసుకున్నా వారు నీకు ముగ్గులు ఆడతారా అని ఇద్దరి కొడుకుల కొరకొర వెనకరెక్కలకి కట్టేదుడు నాయో ఇంటికి పెద్ద కొడుకు తప్పు చేస్తేనే చిన్నోడు తప్పు చేస్తాడు. మొదగాల ఇంటికి పెద్దోడి కళ్ళు తీస్తారని ఎర్రగా కాలుతారు అట శీకులు ఇనుప శీకు సీత పట్టుకున్నాడే పెద్దోడి కళ్ళు తీస్తారని పోతాడట నా ఆయన అన్న కళ్ళు తీస్తారని పోతంటే చిన్న కొడుకు భూబంతి రాదు చూస్తుంటే పిన్న తల్లి మాట పట్టుకొని నాన్న కళ్ళు తీస్తావారా మేము అవ్వలేని పిల్లలమే
చేసేటప్పుడు ఉండాలరా కళ్ళ ముక్తాడు ఆ పాప గారి కన్న తండ్రి భోగందాని మాటలు పట్టుకున్నాడు భోగందని ఆయనకి ఎవరికైనా రాజకాంత అంటే నమ్మిండు తీస్తానమ్మా నువ్వు ఎందుకు ఆవేశపడతానవే తీస్తాను అన్నాడు ఇటుపసీకి పట్టుకొచ్చిండు ఇద్దరి కొడుకుల దున్నువాలు పట్టి కొడుకుల కళ్ళు తిట్టముండడం ఎర్రగాలి కళ్ళ పెట్టినప్పుడు అమ్మ పాపలు విసిపోతూ ఉన్నాయమ్మా లోకం వల్ల సిగడ చెల్లెరావే ఆడ మీద మన్ను ఇప్పుడల్లా నువ్వు వచ్చి నీ ముఖమన్న చూసి మా కళ్ళు ఇయ్యబోతే నీళ్ళల్లా ఉన్న చేపల గడ్డ మీద తిట్ట కొట్టుకుంటుందో ఆ ఇద్దరు విలయాలు కళ్ళు తీసినప్పుడు పాపలో విసిపోయినప్పుడు ఇంటి ముంగల స్వరాలు గొర్రెని బొర్రదాలు ఆకిట్ల పిల్లలే అరే బంది పూ బంది అవ్వ చెల్లెతో వాళ్ళు ఆడవిల్ల పుష్పరాణి మాట వంద పెడితే మాట ఇంకా రాకబాయనని ఆటగాను చెల్లె అయ్యో ఇంటికల్లా వస్తామమ్మా ఇంటి ముందు కస్తారు ఇంటి ముంగట అన్నని వందరాదు అన్న పో వందరాదు రెండు కళ్ళు తీసిన అన్నలు ఇద్దరు అన్నలే కోడి పిల్ల కోసి పాలైతే ఎట్లా కొట్లాడుతున్నారు అట్లా కొట్లాడుతున్నారు అన్న తమ్ముడు చెల్లె అన్నాను ఉడికిపోయి చెల్లె అన్న మీద చెల్లె ఒరిగినా పుష్పరాణి విన తల్లి మాడబట్టి నాయన మా కళ్ళు తీసిండే చెల్లి నువ్వు ఇక్కడుంటే కది ఎత్తడో చెల్లి ఎక్కడన్నా వెళ్ళిపో చెల్లి ఏ రాజ్యం అన్నమో చెల్లి అరే బందే రాజా ఓ అన్న ఓ బందే రాజా అన్న మన కవ్వ బలగా ఉన్నదా అయ్య బలగా ఉన్నదా మన అవతోడ వచ్చిన అన్నదమ్ములు అన్న మేనమామలు ఉన్నారని పోదునే అన్నా మనకు అమ్మ బలగం లేకపోయినన్నా అయ్య బలగం లేకపోయినన్నా పుట్టింది ఒకనాడు పెరిగింది ఒకనాడు సచ్చేది ఒకనాడే మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడని పోదునే అన్నా ఒక తల్లి గర్భాన ఒక్కనాడే పుట్టినవు వెనక ముందు పుట్టిన ఒక్క తల్లి గర్భాన పుట్టినవు ఒక్క తల్లి రొమ్ము దిగి బతికినవే అన్నా మీ ప్రాణం వెళ్ళిపోతే నా తోడ బాధిపోతారా అన్న ఇప్పటికప్పటి కనర కొండ భూములు దొరుకుతాయి కొండ జాగ్రత్త దొరుకుతాయి కడితే ఇల్లు కనబడితే తోడితే బాగా కనబడుతుంది 100 రూపాయలు పట్టుకొని దుకాణంలో పోతే కంటికి నచ్చిన వస్తువు కొనుక్కుంటాం కానీ అన్న తోడ పుట్టిన తోడు నీ తోడు ఎట్లు దొరకనన్నా అన్న మీద పడితే చిన్న మీద పడి అన్న వాళ్ళ కలకల కన్నీరు ఇస్తా ఉన్నారా పోరి పాడ పోరే తీరుతాను ఆ లంజ పోరి అన్నదాన ఇంటి పోరి దాన్ని ఇగుముగ్గులు ఆడిపోరి అని ఆ లంజ పోరి అక్కడ ఉండి వాళ్ళని తోలి చూసి రావాలా దాని అవగడ ఏడతాను లోకం కుడతారు లోకం కుడినా కదా తప్పయ్యా ఇది తప్పయ్యా లోకం కుడతారు అది అంటారు దాన్ని ఏడవకుండా నాలుక పోయి లంజ నాలుక పోయి కోరి వాళ్ళతో బాధ చేస్తే నా బాధ ముగ్గులు ఆడకపోను అని చిడకొప్పు పట్టింది నాలుక బయటికి తెరవని గండు కత్తెర సీత పట్టి బిడ్డ నాలుగే కొత్త ఉండడమ్మా నాలుగు కోసిండు కొడుకుల కళ్ళు తీసి ముందు మాత్రం అనగా కళ్ళు లేని ఆ ఇద్దరు కొడుకులు ఎరువుల పుడతా నాలుగు లేని పిల్ల అమ్మా అమ్మా అని చెప్తారు పాప గర్భం అయ్యా వాళ్ళు ఇంటి ముందు ఉంటే రాజకరాలు చక్రవర్తులు వస్తారు కొడుకుల కళ్ళెట్ట వినంటే నా పిల్లలు అంటావా ఇక రాత్రి విడిచిపెట్టి రాపో
అన్నప్పుడు ఇద్దరు కొడుకులకు పగ్గాలు కట్టి దాని దగ్గర పగ్గాలు కట్టి గొరగొర గొరగొర గుంతుకొని బయటకు వచ్చిండు. ఆ పగ్గాలు తీసిండు బిడ్డ చేతులు పెట్టి. ఇక మీరు అడవిలో ఆగం కాలినా అని అడవిలో ఆగం ఎత్త ఉన్నడే అన్నలో చూద్దామంటే కళ్ళు లేవు, చెల్లకు మాట్లాడదామంటే నాలుగు లేకపోయానమ్మా. చెల్లె ముందు పోతుంది, అన్నలు మాత్రమే చెల్లెనక పోతానులే. అవో రెండు పగ్గాలు పట్టుకొని చెల్లె ముందు పోతుందమ్మా. అరే ముగ్గురు వీళ్ళరు కాదే అన్నావో అలలా దేవదేవో తినరచ్చ కూడా చెల్లె ముందు పోతలేమో అన్న వెనక తల్లి అంత నోమినాదో బ్రహ్మయుడులా రాత్రి కల్లరా తిన్నరత మూడు తల బ్రహ్మదేవ ముందు చూపు వెనక రాజా మారాదా రాయంగా నీ మనసు ఒప్పలేదా, నీ మనసు ఒప్పలేదా, నీ కలము పొందలేదా బ్రహ్మ. ఏమి రాజరాజు బ్రహ్మదేవ అనుకుంటే ముగ్గురు విల్లరు రాను అడిగి ఏరుకున్నారు ముగ్గురు విల్లరైనా. ఆ గింజ చిన్నది పెద్దది నందికాంజలు మరికింది ఏరుకున్నారు. అన్నా ఏ కూసోర్రా అని అన్న చెల్లెవు నోరలేదు. ఆ శైలి చేసినప్పుడు ఏ సీకబడ్డది కావచ్చు చల్లబడ్డని ముగ్గురు పిల్లలు మర్రి కింద వండుకుంటాను. చెళ్ళు మధ్యలో వేసుకొని కోలు వండుకుంటారు. ఆ ముగ్గురు పిల్లలు అడవిలో మాత్రం నిద్రపోని ఎవరయ్యా అడవి దగ్గర అది బస్వాపురి పట్టణం. బస్వాపురి నగరం వెళ్ళేవాడు బస్వాపురి మహారాజు అడవికి ఏరిన బాలుడే అడవిలో వేడి ఎత్తండు.